కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకి అత్యంత కీలకమైంది తుంగభద్ర డ్యాం. అలాంటి ప్రాజెక్టుకి గేట్లు మార్పిడి ప్రక్రియ కీలకంగా మారింది. మంత్రి పయ్యావుల సందర్శనతో మరోసారి ఈ అంశం తెర మీదకు వచ్చింది. మరి వచ్చే ఖరీఫ్కైనా సాగునీరు సాధ్యమేనా అనే గుసగుసలు మొదలయ్యాయి. అప్పుడెప్పుడో మద్రాస్ సర్కార్లో నిర్మితమై 70 ఏళ్ల పైబడి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం మరోసారి వార్తల్లో నిలిచింది. ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి జలాశయానికి ప్రస్తుతమున్న మొత్తం 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేస్తూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనుల్ని పరిశీలించారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. 2 రాష్ట్రాల అధికారులతో పనుల పురోగతిపై చర్చించారు. భారతదేశ ఇరిగేషన్ చరిత్రలోనే తుంగభద్ర డ్యాం 33 గేట్ల మార్పును ఒక చరిత్రగా అభివర్ణించారు మంత్రి పయ్యావుల. 2 రాష్ట్రాలు సంయుక్తంగా సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన తుంగభద్ర డ్యాం గేట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 18 గేట్లు ఏర్పాటు చేశామన్న మంత్రి షెడ్యూల్ ప్రకారం మే నాటికి పూర్తి గేట్లు ఏర్పాటు చేయాల్సిందన్నారు. అయితే పని జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే ఏప్రిల్ నెలాఖరికల్లా పూర్తయ్యేలా ఉందన్నారు. గతేడాది తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిన రోజే మానసిక క్షోభ అనుభవించామన్న మంత్రి గేట్లు మార్చాలని రిపోర్ట్లున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అలా జరిగిందని చెప్పారు. డ్యాం గేట్లను పూర్తిగా మార్చి త్వరలోనే అనంతపురం జిల్లా రైతులకు నీళ్లందిస్తామని చెప్పారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు ఇవాళ. ఒకే సీజన్లో అంటే 2-3 నెలల కాలంలో గేట్లని తొలగించడం, వాటి స్థానంలో కొత్త గేట్లను ఎరెక్ట్ చేయడం, పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్కి తేవడం అనేది ఇంతవరకు ఎక్కడా కూడా భారతదేశ ఇరిగేషన్ చరిత్రలో జరగలేదు. సో దానికోసం ఇవాళ మన కళ్ళెదురుగా మనం ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ని చూడగలుగుతున్నామనంటే మా కమిట్మెంట్ ఏంది అనేటువంటి చెప్పదలుచుకున్నాం. ఒక గేటు ట్రయల్ కూడా అయిపోయింది. ఒక గేటు ట్రయల్ రన్ కూడా చేసేసుకున్నారు వాళ్ళు. సో ఇవాళ టెక్నికల్గా మేము ఎవరం ఏలు పెట్టడం లేదు. టెక్నికల్గా వీ అలౌడ్ సిడబ్ల్యూసి, కేంద్ర జలవనరుల సంఘం, కన్నయ్య నాయుడు గారు, కర్ణాటక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నికల్గా వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకున్నా వీఆర్ జస్ట్ సపోర్టింగ్. మేము స్పీడప్ చేస్తాం. ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి కర్నూలు జిల్లాలో 151,413 ఎకరాల భూములకు సాగునీరందిస్తోంది తుంగభద్ర డ్యాం. ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాలతో పాటు 195 గ్రామాల కర్నూలు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చుతోంది. రాష్ట్రాల మధ్య సమన్వయ లోపమా మరోటా తెలీదు. ఇన్నాళ్లు ఆలస్యమైన గేట్ల మార్పిడి ఇప్పుడు తుది దశకు చేరుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వచ్చే ఖరీఫ్కు ఆయకట్టుకు సాగునీరందుతుందనే ఆశాభావంతో ఉన్నారు స్థానిక రైతులు.